ఇంటి అమ్మాయి లోపలికి వెళ్తుంది అని సపోర్ట్ చేయండి. అండ్ పొరపాటున ఏదైనా అటు ఇటు మిస్టేక్ అయితే క్షమించండి. ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన యష్మి గౌడ జన్మించినది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో. ఆమె తండ్రి పేరు రమేష్. ఆయనకు సొంత ఫ్యాక్టరీ ఉంది. యష్మి తల్లి పేరు విజయలక్ష్మి, గృహిణి. ఆవిడ హోమ్ మేకర్. యష్మి గౌడకు చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి ఆవిడకు స్కిట్స్, డ్యాన్స్ వంటివి చేయడం ఆమెకు అలవాటు. అంతేకాదు నటి కావాలని బాల్యం నుండి బలంగా కోరుకున్నారు. బెంగళూరులోని దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేశారు. ఒక మోడలింగ్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నప్పుడు యష్మి గౌడ ఎంపికైంది. అంతేకాదు అందాల పోటీల్లో మిస్ ఫోటోజెనిక్ అలాగే మిస్ మైసూర్ టైటిల్ నెగ్గారు. స్నేహితుల సలహాలతో కన్నడ సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయని వెళ్లి పాల్గొన్నారు. నటనలో ఎటువంటి శిక్షణ లేకుండా ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలో సీరియల్ అవకాశం రావడంతో నటనకు గుడ్ బై చెప్పేశారు. కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు నుండి యష్మి గౌడకు పిలుపు వెళ్ళింది. స్వాతి చినుకులు సీరియల్ చేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. అందులో ఆమెది వెన్నెలా పాత్రలో నటించారు. అలాగే జీ తెలుగు సీరియల్ నాగభైరవిలో భైరవిగా, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా యష్మి గౌడ నటించారు.